జాతీయ జనరల్ సెక్రటరీగా నారా లోకేష్ గారిని ఎన్నుకున్నారు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టడానికా లేదా పవన్ కళ్యాణ్ గారిని చెక్ పెట్టడానికా? 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, మేము వస్తాం, మేము చూస్తామంటే ఎలా కుదురుతుంది? వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. మనం చూసుకున్నట్లయితే నారా లోకేష్ గారిని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. సో దాని వెనకాల మాస్టర్ ప్లాన్ ఏంటి? అసలు నారా లోకేష్ని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం వల్ల పార్టీలో అసంతృప్తి ఉందా, సంతృప్తి ఉందా? పార్టీ యొక్క సీనియర్ నాయకుల ఆ మనసుల్లో మాటలు ఏంటి? అసలు పార్టీ సీనియర్ నాయకులు ఏమనుకుంటున్నారు? మరి ఈ నిర్ణయం వెనకాల జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టాలన్న ఉద్దేశం ఉందా? అసలు ఏంటనేది దీని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు ఈరోజు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ మరియు అనలిస్ట్ అయినటువంటి భరద్వాజ గారు మాతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. చెప్పండి, జాతీయ జనరల్ సెక్రటరీగా నారా లోకేష్ గారిని ఎన్నుకున్నారు. దీని వెనకాల చంద్రబాబు నాయుడు యొక్క మాస్టర్ ప్లాన్ ఏంటి అసలు? మాస్టర్ ప్లాన్ అంటే పాస్ ఆన్ చేయాలి కదా పవర్ని, తన వారసుడు ఎవరు అనేది చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చేసింది. ఓకే, వచ్చింది కాబట్టి ఆయన యువరాజు పట్టాభిషేకం చేయాలి అని డిసైడ్ అయ్యాడు. ఈ అవటానికి నిజానికి 24 ఎన్నికల్లో పార్టీ గెలిచినప్పుడే ఈ బాధ్యతలు ఈయనకి అప్పచెప్తారు అనే ప్రచారం ఉండింది. కానీ ఆ టైంలో చిన్న డెలికసీ ఉంది. రీజన్ ఏంటంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయి ఉండటం, అరెస్ట్ అయిన టైంలో పార్టీ తరపున నిజానికి ఐక్య సంఘటనలోకి వెడదాము అని ప్రపోజ్ చేయటము, అలాగే తెలుగుదేశం పార్టీ బాధ్యతను కూడా తన భుజాన్ని వేసుకుని జనంలోకి వారాహి వేసుకుని వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఉన్నాడు సీన్లో. కాబట్టి నేరుగా యువరాజు పట్టాభిషేకం చేయటానికి ఆ డెలికసీ అడ్డొచ్చింది అప్పుడు. అందుకని తనే బాధ్యతలు స్వీకరించాడు ఈయన, ఎవరు, చంద్రబాబు గారు. తీసుకున్న తర్వాత నెమ్మదిగా ఈయన్ని పట్టాలు ఎక్కించడానికి అనువైనటువంటి సమయం కోసం చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో పుట్టపర్తి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు మోడీ గారు లోకేష్ పట్ల అనురక్తితో ఉన్నారు అన్నట్టుగా, అవును, ఆయన నువ్వు ఒకసారి ఢిల్లీ రా అని చెప్పి ఆయన అన్నట్టుగా ఇలా వార్తలు బయట సర్క్యులేట్ అయినాయి. కాబట్టి బీజేపీ ఆశీర్వాదం ఉంది అంటే ఎన్డీఏలో కీలక పక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదం లోకేష్కు ఉంది అనేది ఎస్టాబ్లిష్ చేయటం కోసం ఆ ప్రయత్నం జరిగింది. ఎన్టీ రామారావు గారి యొక్క సిద్ధాంతాల్లో వారసత్వ రాజకీయాలకి ఆయన చాలా వ్యతిరేకం. అట్ ద సేమ్ టైం బాలకృష్ణ గారు కూడా ఒక టాక్ షోలో మాట్లాడుతూ వారసత్వ సిద్ధాంతాలకి మా టీడీపీ పార్టీ అసలు పూర్తిగా వ్యతిరేకం అన్నారు. మరి ఇదేంటి సార్ అలా అయితే? వారసత్వం అంటే ప్రాంతీయ పార్టీల్లో నడిచేదే వారసత్వం. ఏ ప్రాంతీయ పార్టీలోనైనా, ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలోనైనా, ప్రాంతీయ పార్టీలోనే కాదు అసలు జాతీయ పార్టీల్లో కూడా నడుస్తోంది అదే కదా. కాంగ్రెస్ పార్టీలో ఏమిటి? అయితే భారతీయ జనతా పార్టీ కొంచెం భిన్నంగా కనిపించినట్టుగా ఉంటుంది, కానీ అక్కడ కూడా వారసులు ఉన్నారు. అక్కడ కూడా వారసులే ఉన్నారు. ఎందుకు వారసులు ఉంటున్నారు అంటే దీని వెనకాల ఒక చిన్న చారిత్రక సందర్భం ఉంది. ఆ సందర్భం ఏంటంటే 90 తర్వాత దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు వెనకతట్టు పట్టాయి. విద్యార్థి రాజకీయాలు షట్ డౌన్ అయిపోయినాయి. ఒక రకంగా షట్ డౌన్ అయిపోయి కెరియర్ ఓరియంటేషన్లో పరుగు పందాల్లోకి వచ్చేసారు వాళ్ళు. కమ్యూనిస్ట్ పార్టీల దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వరకు అన్ని పార్టీలకి సెకండరీ లీడర్షిప్ స్టూడెంట్ ఫ్రంట్ నుంచి వచ్చేది. ఎప్పుడైతే స్టూడెంట్ మూవ్మెంట్ అనేది లేకుండా పోయిందో ప్రతి పార్టీకి సెకండరీ లీడర్షిప్ అక్కడి నుంచి రావటం ఆగిపోయింది. దాంతో వారసులు రావటం మొదలైంది. సార్, అసలు ఈ బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టడానికా లేదా పవన్ కళ్యాణ్ గారిని చెక్ పెట్టడానికా? అంటే పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టేదే ఉంది దీనిలో. అంటే ఇప్పుడు ఇతనికి సీఎం బాధ్యతలు అప్పచెప్పేస్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అక్కడ డిప్యూటీ సీఎం అలాగే ఉంటాడు. ఇదే ఈ క్యాబినెట్లో కూడా రేపు పొద్దున అంటే 2 అభిప్రాయాలు ఉన్నాయి. జనరల్గా రామారావు గారి బర్త్డే రోజు మహానాడు జరుపుకోవటం అనేది ఒక ప్రోగ్రాం ఉంది వాళ్ళకి. మహానాడు వేదిక మీద నుంచి నెక్స్ట్ సీఎం అనేది అనౌన్స్ చేయిస్తారు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఓకే, అయితే మరీ అంత తొందరపాటుగా ఉండకపోవచ్చు. జనవరి వరకు టైం తీసుకుంటారు. 27 జనవరిలో సీఎంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది అని ఒక అభిప్రాయం ఉంది. ఈ 2 అభిప్రాయాలు ఇప్పుడు నడుస్తున్నాయి మార్కెట్లో. ఇక్కడ ఇద్దరు వారసుల మధ్య యుద్ధం మొదలవుతుంది మళ్ళీ. అవతల వైపు జగన్ పరిస్థితి ఏమిటి
అనేది చూడాలి. ఆయన ఏ ఫైట్ ఇవ్వగలడు ఈయనకి, ఈయన దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలడు. ఈ రోజున ఆయన ఇష్టపూర్వకంగా పవర్ కొడుకుకి ట్రాన్స్ఫర్ చేశాడు కాబట్టి ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచినట్టు, అప్పుడు చంద్రబాబు గెలిచినట్లు ఇప్పుడు లోకేష్ గెలుస్తాడా అనేది ఒక కీలకమైన ప్రశ్న. అవును, ఇక్కడ ఇది జగన్కి అడ్వాంటేజ్గా మారుతుందా అనేటువంటి ఆందోళన కూడా తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది. తెలుగుదేశం అభిమానుల్లో కూడా ఈ డౌట్ ఉంది. కానీ అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాదు అని ఎవరికి వాళ్ళు ధైర్యం చెప్పుకుంటున్నారు. ఒక సంవత్సరం ముందు మేము విన్నాము లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెడుతున్నారని. సో ఆ టైంలో జనసేన సోషల్ మీడియాలో చాలా రకాలుగా విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉండగా లోకేష్ ఏందని. సో ఇప్పుడు లోకేష్ గారిని సీఎం చేసేస్తే జనసేన వర్గీయులు ఇదే విధంగా కలిసి ఉంటారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మేము కలిసి వర్క్ చేయాలి అని అంటున్నారు. కాదు, ఇక్కడ చూస్తే పరిస్థితి ఇంకో రకంగా ఉంది. 15 ఏళ్ళు చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పాడు ఆయన. అవును, పవన్ కళ్యాణ్. అవును, 15 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారు, అలాగే మేము ఆయనతోనే కలిసి ఉంటాము అని చెప్పాడు. అవును. ఇప్పుడు క్యారెక్టర్ మారుతోంది. అక్కడ క్యారెక్టర్ మారి లోకేష్ గారి ప్రజెన్స్ వస్తోంది అక్కడ ఉనికిలోకి. ఆయన వచ్చేసిన తర్వాత ఆయన క్యాబినెట్లో కూడా ఈయన మంత్రిగా కొనసాగాల్సిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ని అన్నా అని సంబోధిస్తాడు ఆయన లోకేష్ ప్రతి సభలోనూ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ ఆయనని ఎక్కడా ఇబ్బంది పెట్టకుండా తను నడుచుకోవడం అనేది చాలా సభల్లో చూసాం మనం. పవన్ కళ్యాణ్కి ఆ ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి స్పృహ ఉంది అతనికి. ఈ స్పృహ మెయింటైన్ చేస్తూనే జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేయటం కోసమే ఢిల్లీ దేవుడిని ప్రసన్నం చేసుకోవటం, ఢిల్లీ దేవుడి ఆశీర్వాదం బలంగా ఉందని చెప్పడం వెనకాల ప్రోగ్రాం పవన్ కళ్యాణ్ని న్యూట్రలైజ్ చేయటం. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని మహామహులే కదిలించలేకపోయారు. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏడ్చేశారు ఆయన దెబ్బకు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఎదురుగా ఆయన ఉన్నారు. ఒకవైపు ఇంకా పవన్ కళ్యాణ్ వర్గీయులుగా అసంతృప్తి అనేది ఒకటి ఉంటుంది కంపల్సరీగా. సో వీళ్ళందరినీ తట్టుకొని పవన్ కళ్యాణ్ గారు తన అసంతృప్తిని స్ట్రైట్గా వ్యక్తం చేయడు. తన ఇబ్బందిని అంటే పార్టీ క్యాడర్ని కూడా ఆయనే కంట్రోల్ చేస్తాడు, చేసి ఇది సమయం కాదు అని చెప్తాడు. ప్రస్తుతం ఈ నిర్ణయం ఇక్కడ లోకేష్ గారి పట్టాభిషేకం జరుగుతున్న సమయంలోనే ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్లో. అదేంటంటే రాయలసీమలోకి జనసేన విస్తరణ కార్యక్రమం మొదలైంది. రాయలసీమ నుంచి కొంతమంది పొలిటికల్ క్యాడరు, మేబీ వైసీపీ నుంచి అటునుంచి డీవియేట్ అయిపోయిన బ్యాచ్ జనసేన కాంట్రాక్ట్లోకి వచ్చింది. నాగబాబు గారి సమక్షంలో వాళ్ళు చేరారు. సో మేము రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ కార్యక్రమంలో ఉన్నాము అనే ఇండికేషన్ని కూడా ఈరోజే ఇచ్చారు వాళ్ళు. అవును, ఏది ఇక్కడ యువరాజు పట్టాభిషేకం జరుగుతున్న టైంలో అది జరగటం అనేది కూడా వ్యూహాత్మకమే అనుకుంటున్నాను నేను. ఇంకోటి సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి మాస్ ఫాలోయింగ్ ఉంది, జగన్మోహన్ రెడ్డికి కూడా మాస్ ఫాలోయింగ్ ఉంది. కానీ లోకేష్ గారికి అలాంటి మాస్ ఫాలోయింగ్ లేదని అయితే నేనైతే, అభిమానులు ఉన్నారు కానీ మాస్ ఫాలోయింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. సో అలాంటి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకునే సత్తా లోకేష్ గారిలో ఉందా? ఎందుకంటే లోకేష్ గారు ఒకప్పుడు అసలు మాట్లాడడానికి కూడా తడబడే లోకేష్ ఇప్పుడు ఎంత అనర్గళంగా అద్భుతంగా మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా మాస్ ఫాలోయింగ్ని కూడా పెంచుకోగలరా? పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఆయన ఒకటి. అయితే దీనికంటే ముందు దశ ఏంటంటే ఆయన్ని పప్పుగా బ్రాండ్ చేశారు. పప్పు అని బ్రాండ్ చేయటం వెనకాల చాలా కోట్ల రూపాయలు ఖర్చు అయింది. పవన్ కళ్యాణ్ కంటే కూడా ఇప్పుడు లొకేషన్ కేంద్రీకరించాల్సిన బాధ్యత ఉంది అవును జగన్మోహన్ రెడ్డికి. ఆ బాధ్యత భుజాన్ని వేసుకుంటాడు ఆయన. రెండోది, ఆయన ఇమీడియట్గా పబ్లిక్ ఇష్యూస్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేయాలి. ఆ రోడ్డు మీదకి రాకుండా 3 ఏళ్ళు మీరు కామ్గా ఉండండి. నెక్స్ట్ ఏదో పాదయాత్ర కూడా చేస్తూ అంటున్నారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ముందు జనానికి యాక్సెస్ ఇచ్చి తను పబ్లిక్ ఇష్యూస్ పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి ఒక కార్యక్రమం మొదలు పెట్టాలి. ఎప్పుడో పాదయాత్ర చేస్తాను,
మీ దగ్గరికి వస్తాను, మీ సమస్యలు వింటాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు ఆయన. 3 years కళ్ళు మూసుకోండి. ఇది కొంచెం నాన్ సింక్ డైలాగ్. ఇది కాదు చెప్పాల్సింది. జనం నిజంగా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో నిలబడి నడిపించాలి. అలా నడిపించగలిగితే ఆ ఓట్లు ఆయన వెనకాల కన్సాలిడేట్ అవుతాయి. తిరిగి తన ఓట్ బ్యాంకుని తన వైపు నిలబెట్టుకోవడం అనేది కూడా ఆయన లాస్ట్ ఎలక్షన్స్లో వాళ్ళని ఎక్స్పోజ్ చేయటం ద్వారా దెబ్బతిన్నాడు. అవును. కొంచెం పద్ధతిగా డిజైన్డ్గా గనక వెళ్ళగలిగితే లోకేష్ని ఇబ్బంది పెట్టే లెవెల్కి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన వెంటనే Thank you. మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.